మీ అందరికీ సుపరిచితుడినే. సరే, ఈరోజే ఎందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అంటే, నా సోదరుడు, ఆప్తమిత్రుడు, తెలంగాణలో అనేక ఉద్యమాలకి నాంది పలికి అనేక మంది తరపున, మన నర్సింగ్ ఉద్యోగుల తరపున, నర్సింగ్ విద్యార్థుల తరపున ఎన్నో ఉద్యమాల్లో ముందుండి నడుపుతున్నటువంటి మిత్రుడు నక్కా సూర్యకుమార్ ఈరోజు మన వేదిక దగ్గరికి వచ్చి మనల్ని ఉద్దేశించి మాట్లాడడం అనేది చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. మన ఉద్యమం కేవలం ఒక జిల్లానో ఒక ప్రాంతాన్నో పరిమితం కాలేదు, రాష్ట్రాలు దాటి వెళ్ళింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సో ఈ మధ్యకాలంలోనే గౌరవ మంత్రివర్యులు మన సమస్యలు వినకుండా ఏ విధంగా పాపం మనల్ని గౌరవించారో కూడా చూసాం. సరే, ఆ గౌరవానికి ప్రతి గౌరవం తప్పకుండా అందిద్దాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను మిత్రులారా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఇంటెన్సిఫైడ్ ఏఎన్ఎం ప్రోగ్రామ్ మీకు ఐడియా ఉందా? జీవో నెంబర్ 115 ఇంటెన్సిఫైడ్ ఏఎన్ఎం అంటే 18 నెలలు ఏఎన్ఎంలకు సర్వీస్ శిక్షణ ఇచ్చి వాళ్ళని కూడా స్టాఫ్ నర్సులుగా చేయడం అనేది ఆ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ఆ ప్రోగ్రామ్ని మేమందరం కూడా చాలా గట్టిగా ఆపడానికి ప్రయత్నం చేసాం ఫస్ట్లో. ఆ సందర్భంలో గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు విశాఖ జిల్లాను సందర్శించారు. విశాఖ జిల్లాలో ఆయన్ని మన వాళ్ళందరూ కూడా యథావిధిగా మీరు ఏ విధంగా అయితే అతి గౌరవంతో వెళ్ళి పేపర్ ఇచ్చారో మన వాళ్ళు కూడా అలానే పేపర్ ఇచ్చారు. ఇవ్వగానే వెంటనే మైక్ పట్టుకొని మంత్రి గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, అసలు బీఎస్సీ నర్సింగ్కి ఏఎన్ఎంలకి సంబంధం ఏంటి, వీళ్ళు కష్టపడి ఇన్ని సంవత్సరాలు చదువుతారు, వాళ్ళని ఎట్టా ఇందులో పెడతారు, ఇది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు, ఈ తప్పును మేము సరిదిద్దేస్తాం, మేము తాట తీసేస్తాం అని చెప్పి మంత్రివర్యులు మాట్లాడారు. మేము వెంటనే చప్పట్లు కొట్టాం, సోషల్ మీడియా వేదికగా బిగ్గరగా అరిచాం, మేము గెలిచేసామన్నాం. ఓకే, అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏం జరిగిందో మరి, ఆ రాత్రికి ఏం జరిగిందో, రెండో రోజు రాత్రికి ఏం జరిగిందో తెలియదు. మరలా అదే ఆరోగ్య శాఖ మంత్రి గారు మన వాళ్ళు విజయవాడలో కలిసి, బాబు మా బాధలు వినట్లేదు నువ్వు అని చెప్పి అడగడానికి వెళ్తే, ఏఎన్ఎంల నోట్లో మట్టి కొడతారా అని మాట్లాడాడు ఆయన. అంటే ఇక్కడ మాట్లాడింది ఆయనే, అక్కడ మాట్లాడింది ఆయనే, కాకపోతే స్క్రిప్ట్లో తేడా వచ్చింది. పాపం ఇచ్చిన వాళ్ళు సరిగా ఇవ్వలా, ఏదో కన్ఫ్యూజ్ అయ్యారు. అదే జరిగింది సిహెచ్ వాళ్ళ విషయంలో కూడా. నేను ఎందుకు ఇదంతా చెప్పాను అంటే, అదే జరిగింది మీకు కూడా. గౌరవ మంత్రివర్యులు తప్పేం లేదు ఇక్కడ, ఆయన్ని కూడా పక్కదారి పట్టిస్తున్నారు అధికారులు. అర్థమవుతుందా మీకు ఈ మాట? ఆయన్ని కూడా పక్కదారి పట్టిస్తున్నారు మీ అధికారులు. ఇక్కడ మనం గైడ్ చేయాల్సింది మంత్రివర్యుల్ని, అధికారుల్ని. మన బాధలు చెప్పడానికి వెళ్తే మన బాధలు వినే పరిస్థితిలో లేకుండా ఆయన్ని చేశారు అంటే తప్పెవరిది? ఆ అథారిటీస్దే కదా, హయ్యర్ అథారిటీస్దే కదా. సో ఇటువంటి ఎదురు దెబ్బలు, ఇటువంటి ఒడిదుడుకులు తట్టుకొని నిలబడ్డప్పుడే విజయం మనకు అందుతుంది అనేది నిజం. ఎవరో ఏదో అన్నారు, మనకేదో జరిగిపోయింది, మనకేదో నష్టం జరిగిపోతుంది. ఏం నష్టం జరగదు, జరిగితే ఎవరు ఊరుకోరు. ఇన్నాళ్ళ మీ పోరాటం విజయాన్ని అందుకుంటే తప్ప అపజయాన్ని మూట కట్టుకోదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్నాళ్ళ మీ నిర్విరామ పోరాటం, మీ పట్టుదల, మీ కృషి, ప్రతి జిల్లాలో కూడా ఇన్ని రోజుల పాటు ఇలా టెంట్ వేసుకొని కూర్చున్న వాళ్ళు చాలా అరుదు వైద్య విభాగంలో. అది మీరు మాత్రమే సాధించగలిగారు. ఇది కూడా విజయంతోనే ముగింపు పలుకుతారు మీరు. నేను ఆ రోజు ఏ మాట అయితే చెప్పానో ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నాను మీకు. మనం అనుకున్నది సాధించే వరకు పట్టు వదలకూడదు. మనం అనుకున్నది సాధించే వరకు ఏ మాట కూడా వెనకడుగు పడకూడదు. మనం ఎంతమంది అయితే మన సంఖ్య ఉందో ఆ సంఖ్యను పెంచడానికే ప్రయత్నం చేయాలి తప్ప మనం తగ్గడానికి ఎక్కడా ప్రయత్నం చేయకూడదు. రాను రాను పట్టుదల పెరగాలి తప్ప సడలకూడదు. అప్పుడు మాత్రమే వీళ్ళు ఉడుం పట్టు పట్టారా బాబు, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలరా నాయన అనే అభిప్రాయం గవర్నమెంట్ అధికారులకు వస్తుంది. 4 రోజులు అరుస్తారు, వెళ్ళిపోతారు అనే భావన ఉన్నంతకాలం, 4 రోజులు కూర్చుంటారు, వాళ్ళ పనులు చూసుకుంటారులే అన్న ఆలోచన ఉన్నంతకాలం ఏ ఉద్యమం కూడా విజయ తీరాలని చేరదు. కాబట్టి మీ యొక్క ఉద్యమం విజయ తీరాలు చేరుతుందని నేను నమ్ముతున్నా. మీ యొక్క కృషి 100% మీకు న్యాయం చేస్తుందని నేను నమ్ముతున్నా. ఎందుకు అంటే బాగా వినండి. మీరు ఏది కూడా విపరీతమైన కోరికలు ఏవి కోరట్లేదు. 23% హైక్ అడుగుతున్నారు, అందరికి ఇచ్చారు కాబట్టి మీకు కూడా అడుగుతున్నారు. ఒరే బాబు, ఆయుష్మాన్ భారత్ మాకు గైడ్లైన్స్ ఇచ్చింది, దాన్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. మీకు ఇంకొక లాజికల్ పాయింట్ చెప్తాను. గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఏం చేస్తారంటే, మన జుట్లు మనకు ముడేసి మన మధ్య మనకు గొడవ పెట్టి వాళ్ళు చోద్యం చూస్తూ ఉంటారు.
ఈ మధ్య కాలాల్లో ఏఎన్ఎంస్కి మీకు జరిగినటువంటి రగడదే. మీరు ఎవరిని ఏ విధంగా ఉద్దేశపూర్వకంగా ఎవరు కించపరచరు. ఎవరికి ఉండేటువంటి డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండేటువంటి డిగ్నిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. సో మనం ఎవరిని ఉద్దేశించి వాళ్ళు మనల్ని అనరు. కాకపోతే కొంతమంది ఇంటెన్షనల్గా దాన్ని హైలైట్ చేసి ఉద్యమాన్ని పక్కదారి పట్టించేటువంటి క్రమంలో అటువంటి అపవాదులు, అటువంటి మాటలు వస్తాయి. అప్పుడు చాలా నిబద్ధతతో మీరు ఉండాలి, చాలా ఓపికగా ఉండాలి, చాలా ప్రశాంతంగా ఉండాలి. అవసరమైతే క్షమాపణ చెప్పాలి. నేను తప్పు అనలేదు, కానీ నా మాటలు నీ తప్పు అనిపిస్తే నన్ను క్షమించు అని అడగడంలో తప్పేం లేదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. అప్పుడు మన యొక్క విలువ పెరిగిద్దే కానీ మన విలువ తగ్గదు. ఎప్పుడూ కూడా అధికారులు, ప్రభుత్వం మనకి గొడవలే పెడతాయి. మీకు తెలుసో లేదో, జీవో నెంబర్ 115 అప్పుడు ఇంటెన్సిఫైడ్ జీఎన్ అప్పుడు మన స్టాఫ్ నర్సుల మీద విజయనగరంలో ర్యాలీ చేశారు ఏఎన్ఎంస్. డౌన్ సో కాల్డ్ పర్సన్, డౌన్ సో కాల్డ్ పర్సన్ అని. అందులో బలిపశువులైన వాళ్ళలో నేను ఒకడిని. ఈరోజు విజయనగరం నిన్న మొన్న వెళ్తే అదే హాస్పిటల్లో మాకు రెడ్ కార్పెట్ వేశారు లోపలికి రమ్మని. అది మేము సాధించుకున్నటువంటి విజయం. సో అవమానపడ్డ చోటే మనకి పూలు వెదజల్లాలి. దానికోసం మనం కష్టపడాలి, నిబద్ధతతో ఉండాలి, ఓపికగా ఎదురు చూడాలి. మనం అడగగానే ఏదైనా జరిగిపోతే అడిగిన దానికి కూడా విలువ ఉండదు. పోరాడి సాధించుకున్నప్పుడే ఆ ప్రతిఫలం యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి మీరు చాలా కఠినంగా, చాలా కష్టంగా, చాలా ఇష్టంగా ఉద్యమాన్ని చేస్తున్నారు. ఆ ఉద్యమం అతి త్వరలోనే విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. దానికి తగిన విధంగా మేము కూడా చేయాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా మేము కూడా మీతో పాటు చేస్తూనే ఉన్నాం. ప్రతిదీ మీ టెంట్లోకి వస్తేనే మేము చేస్తున్నాం అనేటువంటి భ్రమలోంచి మీరు బయటికి రండి. టెంటు బయటే చాలా విషయాలు జరుగుతాయి, టెంటులో మీరు మాత్రమే కనపడతారు. టెంటు బయట జరిగేవి అసలు విషయాలు. అధికారులను కలవడం అవ్వచ్చు, మంత్రుల్ని కలవడం అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగ సంఘాలని కలవడం అవ్వచ్చు, మిగిలిన వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళని కలవడం అవ్వచ్చు, అధికారులని. ఇవన్నీ రెగ్యులర్గానే జరుగుతున్నాయి. మీ యొక్క రాష్ట్ర నాయకత్వం కూడా చాలా ఉన్నతమైన ఆలోచనలతో ముందుకెళ్తుంది. వాళ్ళ ఆలోచనలు మీ జిల్లా నాయకత్వం చాలా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తుంది. ఇటువంటి ఉద్యమాలు చేయనప్పుడే, విజయం సాధించినప్పుడే మనం చరిత్రలో నిలిచిపోయేటువంటి వ్యక్తులుగా మారతాం. అప్పుడు మాత్రమే మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అప్పుడు మాత్రమే రేపు మీ పిల్లలకి వాళ్ళు పెద్దోళ్ళు అయినప్పుడు ఇవన్నీ చెప్పుకుంటారు. మేము పోరాడి సాధించుకున్నామని చెప్తారు. అది కదా, వాళ్ళు భిక్ష లేదా ముష్టి వేస్తూ తీసుకోలేదు, మేము పోరాడి సాధించుకున్నామని చెప్తారు. సో ఆ పోరాడి సాధించుకునేటువంటి క్రమంలో అనేక ఒడిదుడుకులు ఎదురవుతాయి, అనేక ఇబ్బందులు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి. ప్రతి వాళ్ళు అడ్డుపడతారు. అడ్డుపడ్డ ప్రతిసారి మనం ఇంకా బలంగా తయారవ్వాలి తప్ప బలహీనపడకూడదు. గుర్తుపెట్టుకోండి. అడ్డుపడ్డ ప్రతిసారి ఎంతమంది అడ్డుపడ్డ వాళ్ళనే మనకి మెట్లుగా చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప మనం అక్కడ ఆగిపోవడం స్టార్ట్ చేస్తే మన ఉద్యమం నీరుగారిపోద్ది. చరిత్రహీనులుగా మారిపోతాం. ఇన్నాళ్ళు చేసినటువంటి పోరాటం విజయంతోనే ముగింపు పలకాలే తప్ప అపజయంతో కాదు అనే విషయాన్ని మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రాలేదో వాళ్ళందరినీ మోటివేట్ చేయండి. ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తారేమో, తీసేయమని చెప్పండి. అప్పుడు తెలిసిద్ది సిహెచ్ వాళ్ళ అసలు శక్తి ఏంటో. అప్పుడు చూపిద్దాం మనం ఏంటో. మన వైద్య సేవలు ఎంత ఉన్నతమైనయో, మీతో పాటు కలిసి వచ్చే స్టాఫ్ నర్సుల శక్తి ఏంటో కూడా ఆ రోజు వాళ్ళకి చూపిస్తాం మేము. ఇప్పటి వరకు మీరు లేకపోయినా పర్వాలేదు, ఏఎన్ఎంలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, మాట్లాడుతున్నారు కదా. మీరు ఏ రోజైతే మీ ఉద్యోగాలు తీసేస్తారు, ఇప్పుడు చెప్తున్నా, ఆ రోజు స్టాఫ్ నర్సులు మీతో కలుస్తారు, మీ టెంట్లో కూర్చుంటారు, మీతో పాటు వైద్య సేవలన్నీ స్తంభిస్తాయి. అప్పుడు తెలుసుద్ది రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటనేది. అంతదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసుకోకూడదు. సిహెచ్ఓలు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లు సానుకూలంగా కూర్చోబెట్టి మాట్లాడాలి. వారి యొక్క డిమాండ్లు సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం అన్నీ చేయడానికి ప్రయత్నం చేయాలి. సాధ్యం కానివి కొంత సమయం తీసుకొని వాళ్ళ యొక్క వెసులుబాటు కల్పించాలి తప్ప మిమ్మల్ని ఈ విధంగా నడి రోడ్ల మీద కూర్చోబెట్టడం చోద్యం చూసే విధంగా ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. మీరు ఇంకా బలంగా, మీరు ఇంకా గట్టిగా మీరు ఏ విధంగా అయితే తయారవుతారో అప్పుడు మాత్రమే మీరు అనుకున్న సాధించడానికి ఒక గొప్ప పోరాటానికి నాంది పలికిన వాళ్ళు అవుతారు. ఆ పోరాటంలో మీరు ఉన్నారు కాబట్టి అతి త్వరలో మనం విజయం సాధిద్దాం. ఆ విజయ సంబరాలు కూడా మనం ఇదే వేదికలో చేసుకుందామని మరొక మారు గుర్తు చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉద్యమ అభినందనలు. మరొక మారు నా సోదరుడు, నాకు ప్రియ మిత్రుడు, అనేక ఉద్యమాలు కూడా మేమిద్దరం ఎప్పటికప్పుడు తెలంగాణలో ఏం జరిగినా, ఆంధ్రలో ఏం జరిగినా షేర్ చేసుకుంటూ ఉంటాం ఏదున్నా కానీ. ఇంకో విషయం ఏంటంటే అక్కడ మన యొక్క నర్సింగ్ రిజిస్టర్ కౌన్సిల్, నర్సింగ్ కౌన్సిల్ కోసం నర్సింగ్ కౌన్సిల్ అని మనకు ఒకటి ఉండాలి. దానికోసం అతి భయంకరంగా పోరాటం చేస్తున్నటువంటి నక్కా సూర్యకుమార్,
అది మనకి ఏర్పాటైతే మనకు ఒక ఇండివిజువాలిటీ వస్తుంది. మనం ఎవరి కాళ్ళ దగ్గర పడాల్సిన అవసరం లేదు. అది మాకు కావాలి అనేటువంటి ఉద్యమాన్ని భారీ స్థాయిలో తెలంగాణలో ముందుకు తీసుకెళ్తే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆ ఒంటరి పోరాటానికి మనందరం కూడా తోడుందో. రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా నర్సింగ్ కౌన్సిల్ ఏర్పడాలి. దానికి తెలంగాణ నుంచే నాంది పలకాలి. దానికి మిత్రుడికి మరొక మారు ముందుగానే ఉద్యమ అభినందనలు. అటువంటి పోరాటం ఆలోచనలు ఉండడమే గొప్ప. ఆ పోరాటాన్ని నిలబెట్టుకోవడానికి మిత్రుడు చేస్తున్నటువంటి పోరాటం నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. నేను ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాం, మేము ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. అటువంటి వ్యక్తి ఈరోజు మన వేదికలో నా ముందు, నా కళ్ళ ముందు ఉంటాం. నాకు చాలా ఆనందంగా ఉంది వ్యక్తిగతంగా. మరొక మారు సూర్యకుమార్ సోదరుడికి మనస్ఫూర్తిగా ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, మీకు కూడా మరొక మారు ఇటువంటి ఒడిదుడుకులు ఉన్నప్పుడు ఇంకా గట్టిగా ఉండాలని సూచన చేస్తూ, ఎవరు ఎన్నన్నా మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరే వరకు కూడా ఏమాత్రం వెనకడు వేయకుండా మీరు ఉండాలి. మరొక మారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.